మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ గవర్నర్ తమిళిసై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని మాజీ గవర్నర్ తమిళిసై ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో కృష్ణ ఫోన్ ఇన్లో సమాచారాన్ని అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రోజుకో మలుపు తిరగడం పోలీసులకు క్లిష్టమైనట్టుగా ఎదురవుతున్నాయి. మొదట్లో ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది రాజకీయ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత ఇతర పార్టీలకు సంబంధించి ఎన్నికల సమయంలో ట్యాపింగ్ జరిగిందని ఆరోపణల మేరకు దీనిపైన దర్యాప్తు చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో సహా పలువురు బీజేపీ నేతలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ అయినాయని ఎప్పుడైతే దర్యాప్తు సాగించడం మొదలుపెట్టిందో దాంట్లో నలుగురు పోలీసు అధికారులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఆ తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ అరెస్ట్ అయిన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులను కానీ వ్యాపారస్తులను హవాలా వ్యాపారస్తులను కూడా బెదిరించి తండుకొని వాటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఫండింగ్ గా ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా పోలీసు వాహనాల్లోనే తరలించి డబ్బులు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మరో ట్విస్ట్ అయిన తర్వాత పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక తాజాగా తమిళనాడులో ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో మాజీ గవర్నర్ అయిన తమిళిసై ఒక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను గవర్నర్ గా ఉన్న క్రమంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆమె ఆరోపణలు చేయడం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు అధిష్టానానికి మింగుడు పడని వ్యవహారంగా అయింది. ఎందుకంటే గవర్నర్ గా తాను బాధ్యత చేపట్టిన తర్వాత మొదట్లో మంచిగా ఉన్న బీఆర్ఎస్ అధినేతలు ఆ తర్వాత తన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టడం, ఆ తర్వాత ఆందోళన చేయడం, అంతేకాకుండా అంటే దానిని తీసుకున్న ఏవైతే నిర్ణయాలు ఉంటాయో అవన్నీగా ముందుగానే తెలుసుకోవడం వాటన్నిటిపైన కూడా వారు కౌంటర్లు వేయడం. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వాటిని ముందుగానే తెలుసుకోవడం జరిగింది అని చెప్పేసి ఆమె ఆరోపణ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఏదైతే ఈ తమిళనాడు ఇంటర్వ్యూలో తమిళిసై ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ దిశగా కూడా దర్యాప్తు మొదలు పెట్టారు. రామారావు, అయితే కృష్ణ, ఇప్పుడు గవర్నర్గా తాను పదవిలో ఉన్నప్పుడు సర్వ విచక్షణాధికారాలు ఉంటాయి గవర్నర్కు. అలాంటప్పుడు ఆమె ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పుడు చెప్తున్నారు, కానీ పదవిలో కొనసాగుతుండగా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయలేకపోయారు? దీని మీద ఎందుకు విచారణ జరిపించలేకపోయారు? రామారావు, కేసు వ్యవహారానికి సంబంధించి ఆమె పదవిలో ఉన్నప్పుడే పోలీసులు ఎప్పుడైతే అంటే ఏదైతే ఈ అంశ వ్యవహారం అనేది ఫోన్ ట్యాపింగ్ కేవలం ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయే తప్ప దాని మీద వాస్తవాలు లేవంటూ కూడా మొదట్లో పోలీసులంతా కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోకుండా కొట్టిపారేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీనిపైన సీరియస్ గా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం, ఆ క్రమంలోనే నిందితురావు ఎప్పుడైతే ఈ ఎస్ఐబి కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న ఆర్టిస్టులను ధ్వంసం చేయడంతో అనుమానం మరింత బలపడింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సో ఖచ్చితంగా ఏదైతే ఈ కేసులో అటు హవాలా వ్యాపారులు కానీ సినీ ఇండస్ట్రీ కానీ ఆ తర్వాత బడా వ్యాపారస్తులను బెదిరించడమే కాకుండా ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఒక్కొక్కరు అంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశామనే విషయాలు బయటపడ్డాక ఖచ్చితంగా తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఉంటారని ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ కూడా అదే మాజీ గవర్నర్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది. సో ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ గవర్నర్ గా ఉన్న సమయంలో తమిళిసై ఫోన్ ఏదైతే ట్యాపింగ్ చేసిందని ఆరోపిస్తుందో దాంట్లో వాస్తవాలు ఎంతవరకు అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కనుక చేరితే ఖచ్చితంగా ఆ విషయాలు కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. రైట్ కృష్ణ.